10 ఏళ్లలో తెలంగాణకు మోదీ చేసిందేమీ లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. పాలమూరు జిల్లాకు ఇప్పటివరకు ఏం చేశారని ప్రశ్నించారు. వెనుకబడిన ప్రాంతం అభివృద్ధి గురించి కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక మోదీకి అవినీతి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ జిల్లా మొత్తాన్ని దోచుకుందని విమర్శించారు. ఇక అవినీతిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. తాను ఓడిపోతే ముక్కు నేలకు రాస్తానని, అదే మోదీ ఓడిపోతే పాలమూరు జిల్లా ప్రజలకు క్షమాపణ చెబుతారని ప్రశ్నించారు. ఏ మాట చెప్పలే. మన ప్రాజెక్టుల గురించి కానీ, మన నిరుద్యోగ సమస్య గురించి కానీ, పాలమూరు వలస బతుకుల గురించి కానీ ఒక్క మాట కూడా ఇయ్యలే. ఏం మాట్లాడిండే నరేంద్ర మోడీ గారు? మీడియా మిత్రులారా, ఒక దేశ ప్రధానమంత్రి ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు, వెనుకబడిన ప్రాంతానికి వచ్చినప్పుడు, కొత్తగా ఏర్పాటైన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను, ఈ ప్రాంతానికి ఏమేమి ప్రాజెక్టులు ఇస్తాడో చెప్తాడని మనం ఆశించడం. ఆయన మాట్లాడిందంతా 100 రోజులు కూడా కాలేదు, అప్పుడే కాంగ్రెస్ వాళ్ళు రాష్ట్రాన్ని దోసుకున్నారని మాట్లాడుతుండు. నేను అడగదలుచుకున్న నరేంద్ర మోడీ గారిని, అయ్యా అవినీతి గురించి నువ్వు మాట్లాడేటప్పుడు, దోపిడీ గురించి మీరు ప్రజలకు చెప్పేటప్పుడు మీ పక్కలో ఎవరు కూర్చున్నారో చూసుకోవాలి కదనే. ఎవరయ్యా డీకే కుటుంబం? ఎవరయ్యా కల్తీ కళ్ళ అమ్ముకున్నాడు? ఎవరయ్యా దొంగ సారాయి అమ్మినోడు? ఎవరయ్యా కంకర కొల్లగొట్టినోడు? ఎవరయ్యా కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు గుంజుకున్నాడు? ఎవరయ్యా ఏ టెండర్లు వచ్చినా ఆ టెండర్లు గుంజుకున్నది ఎవడయ్యా? చివరికి వైన్ షాప్ల దగ్గర నుంచి మామూలు కూడా వదలలే, కళ్ళు దుకాణాల నుంచి కమిషన్లు కూడా వదలలే, ఇసుక వదలలే, మట్టి వదలలే, గాలి వదలలే, నీరు వదలలే, చెట్టును వదలలే, చేమను వదలలే, పుట్టను వదలలే. పాలమూరు జిల్లాను పట్టి పీడించిన చీడ పీడను పక్కన ఊసబెట్టుకొని నీతి గురించి నువ్వు మాట్లాడితే ఎట్లా నరేంద్ర మోడీ గారు? మీకు తెలియదా డీకే చరిత్ర ఏందో? ఈ జిల్లాని, రాష్ట్రాన్ని దోచుకున్న వివరాలు మీకు దగ్గర లేవా? మీరు ప్రధానమంత్రిగా ప్రాంతానికి వచ్చేటప్పుడు ఈ ప్రాంతంలో దొంగలెవరో, గజ దొంగలెవరో, దోపిడీదారులెవరో, దోచుకున్నదెవరో వివరాలు తెలుసుకోవా? వాళ్ళ ఫోటోలు చూడవా అని నేను అడుగుతున్నా.